అధికారంలోకి రాకపోయి ఉంటే భోగాపురం ఎప్పటికీ మొదలయ్యేది కాదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల కోడ్ వచ్చే ముందు బందరు పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని, భోగాపురం ఎయిర్పోర్ట్ కు చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో జగన్ అనుమతులు తెచ్చారని, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురానికి 6 లైన్ల రహదారి కావాలని కేంద్రాన్ని జగన్ కోరారన్నారు పేర్ని నాని. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకైనా మొదలయ్యేదని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఈ తప్పుడు ఆలోచనలన్నీ కూడా చాప చుట్టి దూరంగా ఒక్క తన్నుదని 2200 ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, 5500 ఎకరాల 15000 ఎకరాల అని చెప్పి ప్రజల్ని ఒప్పించి 2200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి, భూసేకరణ పూర్తి చేయడమే కాకుండా ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే 2023వ సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు. అంటే మీరు చెప్పేది ఏంటి? మీరు ఎప్పుడు గెలిచారు? 2024 జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ ఆఖరిలోనే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అంటే 2024 జూన్ ఆఖరు అయిపోతే అంటే అది ఒక 6 మాసాలు, ఇది ఒక 12 మాసాలు. అంటే 18 నెలల్లో మీరు భూసేకరణ చేసేసి ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా? R&R ప్యాకేజీ నిర్మాణం.